అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక మన సుధాకర్ గారి గురించి అండి. చాలా బాగుంటుంది వీడియో. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మరి ఆ కాలంలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మరి పదండి ఆ కాలంలోకి వెళ్ళి విశేషాలు ఏంటో తెలుసుకొని వద్దాం. సుధాకర్ గారి పూర్తి పేరు బేతా సుధాకర్ గారు. సుధాకర్ గారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్ గారు, తల్లి కటాక్షమ్మ గారు. 7 మగ సంతానం ఉన్న ఈ కుటుంబంలో సుధాకర్ గారు చివరివారు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశారు. సుధాకర్ గారు కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టారు. బాల్యం కోయిలకుంట్ల, కోడిమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఊళ్ళలో గడిచింది. ఏలూరులో, గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేశారు మన సుధాకర్ గారు. ఇక ఈయన నట ప్రస్థానం విషయానికి వస్తే మన సుధాకర్ గారు నటుడు చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, నారాయణరావు గారులతో కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఆయన ఒకసారి అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీ రాజా గారిని కలవడం, ఆయన సుధాకర్ను కిల్లుకెం పోంగెం రైల్ సినిమాకి సిఫార్సు చేయడం, అది విజయవంతం అవడం జరిగింది. దాదాపు 45 తమిళ చిత్రాల్లో సుధాకర్ గారు నటించారు. కానీ చాలామందికి ఈ విషయం ఇప్పటికీ తెలియదు అనుకోండి. నటి రాధిక గారితో 18 సినిమాల్లో నటించారు. తమిళ సినిమాల్లో విజయవంతమైన పలు చిత్రాల్లో నటించి పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నారు మన సుధాకర్ గారు. తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడి నుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్య నటుడిగా స్థిరపడాల్సి వచ్చింది. తెలుగులో ఇతడి మొదటి చిత్రం సృష్టి రహస్యాలు. అయితే ఆయనకి పేరు తెచ్చిన చిత్రాలు ఖుషి, ఊరికిచ్చిన మాట, భోగి మంటలు, పట్టుకోండి చూద్దాం. అంతేకాదండి, సుధాకర్ గారు మన చిరంజీవి గారికి ఎంతో మిత్రులు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. అలాగే సుధాకర్ గారు, చిరంజీవి గారు కలిసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణరావు గారితో కలిసి నిర్మించారు. అలాగే ఈయన యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అందరి కమెడియన్స్లా కాకుండా ఈయనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోగలిగారు. ఉదాహరణకి సూర్యవంశం కానీ, ఇంకా చాలా సినిమాలు అయితే ఉంటాయి, రాజా కానీ, వీటన్నింటిలో కూడా ఆయన మార్క్ ఆఫ్ కామెడీ మనకు కనబడుతూనే ఉంటుంది. మరి ఆయన అభిమానులకి, అలాగే తెలుగు చిత్రసీమకి చాలా బాధాకరం ఏంటంటే ఆయన అనారోగ్యం. మరి అది ఎలా జరిగిందంటే ఆయన 2010 జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి జూలై 4, 2010 నుండి కోమాలో చేరినట్టు హైదరాబాద్లో బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కానీ కొంతకాలానికి వైద్యం అందింపబడి కోలుకున్నారు. ఆయన 2015 జూన్ 8న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాల్లో నటన గురించి ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. చికిత్స తర్వాత కోమా నుండి బయటికి వచ్చారు మన కమెడియన్ సుధాకర్ గారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారండి మన సుధాకర్ గారు 3 చిత్రాలకి. అవి ఏంటి అంటే తాతయ్య పెళ్ళి, మనవడి శోభనం, పరుగో పరుగు, యముడికి మొగుడు. ఈ 3 చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే ఈయన యముడికి మొగుడి సినిమాలో పితూహు పితూహు అని పిలుస్తూ ఉంటారనమాట వాళ్ళ ఫాదర్ని. అది కానీ, అలాగే బిల్లలు తిప్పుతున్నావా కిట్టు అని అల్లరి ప్రేమికుడు అనే సినిమాలో మాటలు కానీ చాలా బాగుంటాయి. ఈయన ఆ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా కామెడీగా. మరి మన సుధాకర్ గారు తెలుగులో నటించిన సినిమాలు కొన్నైనా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. భార్గవ్, అజేయుడు, రొటేషన్ చక్రవర్తి, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అగ్ని ప్రవేశం, మా ఇంటి మహారాజు, గోల్మాల్ గోవిందం, పెద్దరికం, అసాధ్యులు, ఆశయం, పచ్చని సంసారం, మెకానిక్ అల్లుడు, అల్లరి ప్రేమికుడు, ముగ్గురు మనగాళ్ళు, శుభమస్తు, సాహసవీరుడు సాగర్ కన్య, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, శుభాకాంక్షలు, హిట్లర్, పవిత్ర ప్రేమ,
పెళ్లి కానుక, సుస్వాగతం, సూర్యవంశం, ఇద్దరు మిత్రులు, యమజాతకుడు, రాజా, పోస్ట్ మ్యాన్, చిన్న, డార్లింగ్ డార్లింగ్, ఫ్యామిలీ సర్కస్, కలిసి నడుద్దాం, శివుడు, ఎంత బాగుందో, రాఘవ, గోల్మాల్, ఫూల్స్, అయితే ఏంటి, పుట్టింటికి రా చెల్లి, అల్లరి పిడుగు, సంక్రాంతి, దోషి మొదలైన తెలుగు చిత్రాల్లో నటించారు మన సుధాకర్ గారు. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవడం మాత్రమే జరిగింది. అంతే తప్ప అప్పటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసింది కానీ లేదా పరిస్థితుల్ని అనుభవించింది కానీ అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ జరగలేదు. కావున వీడియోలో చెప్పిన ఏ వివరాలైనా తప్పై ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.